అందరికీ నమస్తే. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ భవనంలో అత్యంత వైభవంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికే జాతిపిత అని చెప్పి మనం ప్రజలందరూ కూడా అనుకుంటా ఉంటారు. అలాంటి జాతిపిత తెలంగాణ జాతిపిత ఎట్లయితారని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. మనం ఇక్కడ స్థానికంగా రాఘవన్న ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. అంటే జాతిపిత కాదు అని చెప్పి చెప్తాను అన్న. మరి దానికి ఏ జవాబు? కావాలని విమర్శలు చేస్తూ ఉంటాయి, మేము అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఏది వాస్తవము ఏది అబద్ధమో వాళ్ళందరికీ తెలుసు. కేసీఆర్ ఏం చేశాడు, కేసీఆర్ ఎలా తెలంగాణ సాధించాడు, మరి అందరికీ తెలియంది కాదు. ఇది భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎట్లయితే గాంధీ మహాత్ముడు అహింసా పద్ధతిలో ఉద్యమాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడో, తెలంగాణకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చావుని సైతం లెక్క చేయకుండా మన తెలంగాణ సాధించినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుని పట్టుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే దానికి అర్థమే ఉంది. వీళ్ళందరూ ఎవరండి? అలా వీళ్ళందరూ గతంలో తెలంగాణ సాధించి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారు? వీళ్ళందరూ అడ్రస్ ఉందా వీళ్ళందరికీ? వీళ్ళకి విమర్శించే అర్హత ఎక్కడుంది? మహానుభావుడు ఆయన అన్న చెప్పినట్టుగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గండ్లు పట్టుకొని తిరిగినోడు ఈ రోజు ఏమంటున్నాడు అంటే తెలంగాణ ఎవరు జాతిపిత అని చెప్పి విమర్శిస్తున్నాడు. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెప్పేసి రాఘవన్న సూటి ప్రశ్న వేయడం జరిగింది. అన్న భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం అని చెప్పి ఆ రోజు గలమిప్పి తెలంగాణ కోసం ప్రాణాల త్యాగం చేసేదాకా పోయిండు కేసీఆర్. అలాంటి జన్మదినం సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం గొప్పగా జరుపుకుంటుంది. అయితే ఈయన మీద విపరీతమైన విమర్శలు చేయడం జరుగుతుంది సార్ అధికార పక్షము. మరి వాళ్ళకి ఏ సమాధానం చెప్తారో మీరు చెప్పండి. ఇప్పుడు అధికారం శాస్త్రం కాదు. ఒకసారి పార్టీ ఓడిపోవచ్చు, ఇంకో పార్టీ గెలవచ్చు. ఒకళ్ళు ఓడిపోవచ్చు, ఇంకోసారి ఇంకో గెలవచ్చు. గెలిచినంత లోపల ఒరిగేదేం లేదు, ఓడిపోయినంత లోపల జరిగేదేం లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా కూడా కేసీఆర్ గురించి చెప్తారు. ఎవరి గురించి చెప్తారండి? ఇవాళ అధికారం రావచ్చు, మాయ మాటలతోనే అధికారంలోకి వచ్చారు. ఇవాళ రేవంత్ కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైనటువంటి వాగ్దానాలు చేసి 420 హామీలు ఇచ్చి వాగ్దానాలను ఇవాళ నెరవేర్చగా ఇవాళ ఏదో కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని తప్పించుకోవటానికి, అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం. రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం. ఇది ఎవరు అడిగినా చెప్తారు, చిన్నపిల్లగారిని అడిగినా చెప్తారు. ఇవాళ వీళ్ళు ఏం సాధించారు, ఏమొచ్చారు? మహిళలకి 2500 పెట్టుకోవడం బంగారం ఇస్తానదు. అదొకటే కాదు, ఏమి ఇచ్చారు వీళ్ళు? ఇవాళ పెన్షన్స్ సమయానికి వస్తున్నాయా? రావట్లేదు. కానీ ఇవాళ మాత్రం కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో కానీ ప్రతి పట్టణంలో ఇలా పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అయితే పండగ వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే బూటకం మాటలు చెప్పిందో, 6 గ్యారెంటీలు చెప్పిందో అవన్నీ తుంగలో దొక్కి ఇంకొకటి 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తారన్న మాటని నిలబెట్టుకోవాలని చెప్పి రాఘవన్న చెప్తుండ్రు. ఇంకొకటి ఎక్కడ చూసినా కూడా 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి చెప్పిండు. 1 కోటి మందిని కోటీశ్వరాలు చేస్తారని చెప్పిండు. ఇక్కడ ఎవరైనా కోటీశ్వరాలు అయినమ్మా? ఎవరైనా అది కోటీశ్వరాలు చేయలేదు. ఇంకోటి ఏంటంటే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి 5,000 ఇస్తున్న పెన్షన్ ఇస్తారన్న నమ్మకుండా 4,000 ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ నమ్మినందుకు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆడవాళ్ళు, మహిళలు అనేక రకాలుగా బాధపడే పరిస్థితి ఏర్పడదని చెప్పేసి రాఘవన్న చెప్పడం జరుగుతుంది. అన్న మరింత ముందుకు పోవడానికి మీ ప్రయత్నం ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఒకసారి చెప్పండి అన్న. వాపులు చూసి బలుపు అనుకుంటున్నారు. మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇలా టీవీలలో చూస్తున్నారు, ఇలా పేపర్లో చూస్తున్నాం. బలవంతంగా మావలను లాక్కెళ్ళటం, బలవంతంగా ఒక్కొక్కరిని చిత్రహింసలు పెట్టడం, అక్రమ మార్గంలో ఇలా వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు 1 సీటు గెలిచింది కొత్తగూడెం నియోజకవర్గంలో. అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయినా సరే ఇవాళ 40% సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేదన్న వాళ్ళకి ఇదే ఉదాహరణ. కొత్తగూడెం నియోజకవర్గంలో వర్మ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఇలా బలోపేతమైంది. మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర గారు, కర్యాగా కాంతారావు గారు, వర్మ వెంకటేశ్వరరావు గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మి, శాంతి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, మంజుల కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. మేము అనుకున్న సీట్లు సాధించకపోయినా మేమైతే కొన్ని సీట్లు సాధించినాం. కొన్ని అక్రమ మార్గాలతో వాళ్ళతో డబ్బు సంచులకు అమ్ముడు పెట్టడం వల్ల ఇలా మేము ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టండి. రేపు రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీ
ఇప్పుడు కష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున కేసీఆర్ బర్త్డే సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం లెక్కన ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ అందరూ కూడా ఇలా పండగ వాతావరణం చేసుకుంటున్నారు. అనేక చోట్ల ఇలా కేకులు కట్ చేసుకుంటూ జిందాబాదులు కొడుతూ లాగులు కేసీఆర్ అంటూ అనేక ప్రాంతాల్లో దద్దరిల్లిపోతా ఉన్నాయి. ఇవాళ ఏంటి ఒకసారి పుత్తు అంటున్నారు, ఒకసారి చిత్తు అంటున్నారు, ఒకసారి ఎత్తు అంటున్నారు, ఒకసారి కత్తులు అంటున్నారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో ఒకప్పుడు పొత్తు, ఒకప్పుడు చిత్తు, ఒకప్పుడు దానికి కత్తులు, మళ్ళీ మిత్రులు. ఏంటి ఇది అని ఎవరిని ప్రజల్ని ఫోర్స్ చేయడానికి వీళ్ళని చేసేది. అయినా సరే మాది ఒకటే సిద్ధాంతం. కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో జెండా